ఎక్కడో ఉన్న నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది యూనివర్సిటీ. కట్ చేస్తే అనగనగా ఉద్యమం జరిగిన రోజులవి. ఆ టైంలో యూనివర్సిటీ అంటే గుర్తుకొచ్చేవి ఉస్మానియా క్యాంపస్లో ఉదయించిన కిరణమా వీర తెలంగాణమా. చాలా భయం. ఎలా ఉండాలి 2 years, ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఊరు కాని ఊరు అంటూ ఆలోచిస్తూ అడుగు పెట్టా హాస్టల్లో. బట్ ఆ తర్వాత ఆ 2 years ఎలా గడిచాయో అర్థం కాలేదు. మా కాలేజీ ముందు 1 అవర్లో ఎగ్జామ్ ఉంది అంటే 6 monthsలో జరిగిన టాపిక్స్ అన్నీ ఒక 1 అవర్లో ఫ్రెండ్స్తో కలిసి చదువుకునే వాళ్ళం. నాకు కాలేజ్ కానీ ఆ ఉస్మానియా యూనివర్సిటీ అంటే నాకు గుర్తుకొచ్చేది ఆ ఉద్యమం, ఆ రోజులే గుర్తుకొస్తాయి. ఎప్పుడు మేము కాలేజీకి వెళ్ళే వాళ్ళం, వెళ్ళిన వెంటనే అంటే ఒక 1 పీరియడ్ అయిపోయిన వెంటనే జై తెలంగాణ అంటూ ఉద్యమకారులు రావడం, వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళే వాళ్ళం, ఉద్యమంలో పాల్గొనే వాళ్ళం. జై తెలంగాణ జై తెలంగాణ అనడం ఇంకా నిన్న మొన్న జరిగినట్టు అనిపిస్తుంది నాకైతే. అప్పుడు నా దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, ఉంటే బాగుండేది. ఫొటోస్ వీడియోస్ అలా గుర్తులు ఉండేవి. అందుకే వీడియో తీశాను, ఎప్పటికైనా గుర్తుండిపోవాలని యూట్యూబ్లో పెడుతున్నాను. యూనివర్సిటీకి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే నేను మా పిల్లలతో కలిసి 6 monthsకి ఒకసారైనా వెళ్తాము. ఇది మన ఓయూ లైబ్రరీలో చాలా గుర్తులు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీ అనగానే మనకి గుర్తుకొచ్చేది కాంపిటేటివ్ కోచింగ్. నాకు గుర్తుకొచ్చేది ఎస్పెషల్గా కాంపిటేటివ్ కోచింగ్. అసలు కాంపిటేటివ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, కాంపిటీషన్ ఎలా ఉంది అని నాకు అప్పుడు అర్థమైంది. మాది మ్యాథ్స్ డిపార్ట్మెంట్. నా కోర్స్ వచ్చేసి ఎంఎస్సి మ్యాథ్స్ విత్ కంప్యూటర్ సైన్స్. అది ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ అండ్ కోటి ఉమెన్స్ కాలేజ్లో మాత్రమే ఉంది ఆ కోర్సు. ఎవరైనా రిలేటెడ్ ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు ఉస్మానియా యూనివర్సిటీలో ఏమైనా గుర్తులు ఉంటే కొంచెం చేయండి, నేను కూడా చూస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.